ఇవాల్టి రెట్రో సాంగ్స్ రౌండ్ లో 5th కంటెస్టెంట్ ఇస్ శ్రీప్రద. శ్రీప్రద, హలో సార్. హౌ ఆర్ యు? ఐమ్ గ్రేట్ సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఈ రౌండ్ లో అన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి, అన్ని పెప్పి నంబర్స్ వస్తున్నాయి. నువ్వేం పాడుతున్నావు? నేను పాడబోయే పాట దేవుడు చేసిన మనుషుల చిత్రం నుండి మసక మసక చీకటిలో. దీన్ని రాసిన వారు ఆరుద్ర గారు, స్వరపరిచిన వారు రమేష్ నాయుడు గారు, పాడిన వారు మన ఎల్లారేశ్వరి గారు. ఆల్ ది బెస్ట్. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా 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 చిన్నవాడా మా బొమ్మలు మెచ్చినవాడా, మా దేశం వచ్చినవాడా, మా బొమ్మలు మెచ్చినవాడా, తరతరాల అందాల దొరగని తొలి చందాల, తరతరాల అందాల దొరగని తొలి చందాల, ఈ భంగిమ నచ్చిందా, ఆనందం ఇచ్చిందా, అయితే మసక మసక చీకటిలో పల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా 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 చేతికి దొరకాలంటే నలుమూలలు తిరగాల, కొళ చేతికి దొరకాలంటే నలుమూలలు తిరగాల, నీ ముందుకు రావాలా, నీ సొంతం కావాలా, అయితే మసక మసక చీకటిలో పల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా 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 యా. ఓకే జడ్జెస్. వావ్ శ్రీప్రద, ఫ్యాంటాస్టిక్. అండ్ దీంట్లో ఒకే వర్డ్ యా పాడింది మన హరీష్ గారు. హరీష్ గారు సూపర్ సార్. అంటే ఒక ఆ పేషెన్స్ ఉంది కదా సార్, ఒకే వర్డ్ యా 3 సార్లు పాడాలి, కానీ మీరు ఫుల్ సాంగ్ అక్కడ ఎంచుకొని పాడుతూ ఉంటే నాకు యాక్చువల్గా మీ యాలో కేసి పాడాడు కదా, ప్రేమ పిపాసి కనబడాడు నాకు. లో ఒక ప్రేమ పిపాసి ఉన్నాడు. కానీ వాట్ అన్ అమేజింగ్ డెడికేషన్, ఇన్వాల్వ్మెంట్, ప్యాషన్. థ్యాంక్ యూ హరీష్ గారు. సార్ ఏదో చెప్తున్నారు మీరు మళ్ళీ. వాట్ అన్ అమేజింగ్ డెడికేషన్, ప్యాషన్, ఇన్వాల్వ్మెంట్. థ్యాంక్
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. శ్రీప్రద, నమస్తే సార్. ఫ్యాంటాస్టిక్ సింగింగ్. థ్యాంక్ యూ సార్. You are just excelling in this competition lo. You are holding your position very strong. థ్యాంక్ యూ సార్. అంటే కన్సిస్టెన్సీ, ఒక వారం ఇలా పాడను, ఒక వారం అలా పాడను, అది కన్ఫ్యూజింగ్ మనకే. లాస్ట్ వీక్ ఇలా పాడారు, ఈ వారం బాగా అలా కాకుండా శ్రీప్రద కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి వారం ఒక స్టాండర్డ్ సెట్ చేసి మినిమం గ్యారంటీ పర్ఫార్మెన్స్ ఇస్తున్నానని. దట్స్ వెరీ గుడ్. కాంపిటీషన్ అన్న ఒక యాంగిల్లో చూస్తే రియలీ వెరీ నైస్. అఫ్ కోర్స్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే అన్ని పాటలు ఒకే రెట్రో కానీ ఇంకో రౌండ్ కానీ ఒక స్టైల్లో ఉంది. యు ఆర్ వెరీ స్మార్ట్లీ డూయింగ్ దట్ స్టైల్. దానికి నేను లాస్ట్ వీక్ అడిగాను, ఒక క్లాసికల్ రౌండ్ అని వస్తే ఏం చేస్తారని. విల్ వెయిట్ అండ్ వాచ్, బట్ టిల్ దెన్ యు ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ శ్రీప్రద. థ్యాంక్ యూ సార్. గ్రేట్ జాబ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్ శ్రీప్రద. నమస్తే మ్యామ్. చాలా మంచి ఎనర్జీ. వాట్, ఓ మై గాడ్. ఓకే, అది కూడా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ నైస్. అయితే నువ్వు అగైన్ సేమ్ థింగ్ మళ్ళీ డిస్కస్ చేసుకోవాలి ఇక్కడ కూడా. మా దేశం వచ్చినవాడా, అక్కడ నార్మల్గానే ఉంది. తరతరాల అందాల తరగని ఈ భంగిమ నచ్చిందా, ఆనందం ఇచ్చిందా, అయితే వాట్ ఎవర్ ద ఎక్స్ప్రెషన్ అక్కడ మాత్రమే ఉండి మిగతా అంతా అకారం అకారంలా పలికితేనే బాగుంటుంది. డిఫరెన్స్ ఎందుకు కనిపించట్లేదంటే వేరే పాటలకి ఇటువంటి పాటలు ప్రత్యేకించి పాడినప్పుడు నువ్వు ఈ హెడ్ వాయిస్లోనే ఇక్కడి నుంచే వస్తుంది, ఇక్కడి నుంచే పాడుతున్నావు కాబట్టి ఆ నాజిల్ టచ్ అయ్యి దానివల్ల ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సౌండింగ్ ద సేమ్. ఓకే మ్యామ్. నువ్వు ఎప్పుడైతే ఇక్కడి నుంచి నాభి నుంచి ఇక్కడి నుంచి పాట పాడడం స్టార్ట్ చేస్తావో, ముఖ్యంగా అక్షరాల ప్రొనౌన్సియేషన్, మసక మసక చీకటిలో, యు ఆర్ థింకింగ్ దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, అది అంతా స్పష్టంగానే ఉంది. మా పటేల అక్కడ మాత్రమే ఎక్స్ప్రెసివ్గా ఉంది. కలుసుకో అలాగే ఉంది. దాన్ని ప్రత్యేకమైన ఎక్స్ప్రెసివ్గా పాడడానికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రై చేయొద్దు దయచేసి. షూర్ మ్యామ్. నేను చెప్పింది అర్థమైతే, అర్థమైంది మ్యామ్. లేకపోతే ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. అర్థమైంది మ్యామ్. ఓవర్ ఎక్స్ప్రెసివ్గా మొత్తం కాదమ్మా. మసక మసక చీకటిలో, ఇక్కడి నుంచి వస్తాను చూడు. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల, అక్కడ ఒక్క చోట మాత్రమే నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మా పటేల కలుసుకో కదా. ఎస్ మ్యామ్. అక్కడ మాత్రమే ఎక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అక్కడే ఇవ్వాలి. మిగతా అంతా నార్మల్గానే పాడాలి. ఆ స్టైల్ ఉండాలి, శృతిలో ఉండాలి, ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్. అంతా ఒకేలా సౌండ్ అవ్వటం అనేది మొన్నటినస్ అయిపోతుంది. ఎస్ మ్యామ్. ఎనర్జీ చాలా బాగుంది, కానీ ఇక్కడ మాత్రం కొంచెం సవరించుకో దయచేసి. షూర్ మ్యామ్, డెఫినెట్లీ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీప్రద, నమస్తే సార్. నమస్తే. సునీత గారు చెప్పిన సలహాలు చక్కగా నువ్వు స్వీకరించాలి. నా అభిప్రాయం ఏంటంటే, నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈ పాట విషయంలో మనసు లోతుల నుంచి వచ్చిన మాటలు చెప్తున్నా. ఈ పాట పాడుతున్నప్పుడు అక్కడ వేదిక లేదు, పైన విద్యుత్ దీపాలు లేవు, అటు పక్కన వాద్య సహకార బృందం లేదు, ఇటు సహా గాయని గాయకులు లేరు, అసలు నువ్వు కూడా లేవు, పాట మాత్రమే ఉంది. అంత బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. ఇది ఎల్లారీశ్వరి గారి పాట ఇలా పాడాలి. అండ్ Yes, sir. అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.